హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మాకొక స్పెషల్ డే అనమాట. ఒక్క పండగే అండి మా ఇంట్లో ఈరోజు. ఏంటంటే మా బాబు పుట్టినరోజండి ఈరోజు. సో, ఇంకా వాటి కోసం ఒక చిన్న షాపింగ్ అయితే వెళ్తున్నామనమాట. ఇక్కడ బయలుదేరంగానే వర్షం అయితే మొదలైందండి. ఇంకా చిన్నగా పడుతున్నాయి. బైక్ మీద అయితే మేము స్టార్ట్ అయ్యాము. కానీ కొంచెం దూరం వెళ్ళంగానే బాగా పడుతున్నాయి అని చెప్పి ఇంక ఇక్కడ పక్కన ఒక ఫ్యాన్సీ షాప్ దగ్గర ఆగాను. వాడికి ఏదైనా గిఫ్ట్ అయితే తీసుకుందామని చెప్పి ఇక్కడ ఆగానండి. అలాగే గిఫ్ట్స్ అన్నీ చూస్తున్నాము. ఇంకా ఆల్రెడీ వాళ్ళ దగ్గర చాలా టాయ్స్ ఉన్నాయి. ఇంకా టాయ్ గిఫ్ట్ ఇద్దామా అని చెప్పి ఆలోచిస్తాను. ఇంకా లాస్ట్‌కి అవే తీసుకున్నాను. వాళ్ళ నాన్నను నేను ఒక టాయ్ అయితే తీసుకున్నాను. ఇంక పిల్లల కోసం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేశారు కదా! సో, వాళ్ళకి ఏమైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా! అని చెప్పి ఇంకా చూస్తున్నాము. చూసి స్కెచ్ బాక్సులు అయితే సెలెక్ట్ చేశామండి పిల్లలకి ఇవ్వడానికి. పిల్లలకి ఏదైనా యూస్‌ఫుల్ అయిన గిఫ్ట్ ఇవ్వాలి కదా! సో, అందుకని నేనైతే ఇదైతే తీసుకున్నానండి. ఇంకా కొన్ని స్నాక్స్‌లు కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి రాగానే మా వారును, మా పాప ఇద్దరు కలిసి అయితే ఇంకా డెకరేషన్ అయితే మొదలుపెట్టారండి. ఇంకా డెకరేషన్ అయితే ఇక్కడ చేస్తున్నారనమాట. పిల్లల పుట్టినరోజు అంటే వాళ్ళకి చాలా చాలా హ్యాపీగా ఉండదు. ఈరోజు మాత్రం వాళ్ళకి అంటే కొత్త బట్టలు ఇవ్వాలని ఏసుకోవాలి, స్కూల్‌కి చాక్లెట్స్‌లు తీసుకెళ్ళాలి. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతారు వాళ్ళు మాత్రం. మనం కూడా అంతే కదా! ఆహ్, ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారు. ఇంకా కేక్ ఆర్డర్ చేశాను. కేక్ కూడా వచ్చేసింది. వాడు బర్త్‌డే డ్రెస్ ఇదండి. చాలా బాగుంది డ్రెస్ మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. బ్లూ అండ్ వైట్‌లో అయితే తీసుకున్నానండి డ్రెస్. అది ఎందుకు తీసుకున్నానో తెలుసా? వాడి కేక్ చూసారా ఎలా ఉందని? డోరేమాన్ డెకరేషన్ తోటి ఉందండి కేక్. చాలా బాగుంది. కలర్‌ఫుల్‌గా ఉంది కేక్. వాడి డ్రెస్సు, కేక్ కలర్ కూడా ఒకటేనండి. వాడికి డోరేమాన్ కార్టూన్ అంటే చాలా ఇష్టం. సో, అందుకని ఆ థీమ్‌లోనే కేక్ అయితే చేపిచ్చాననమాట. సో, ఇంకా ఇక్కడ వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. డోరేమాన్ కేక్ చూడంగానే. ఇంకా పిల్లలతో అందరితోనే చెప్తున్నారు. కేక్ బావుందా? కేక్ బావుందా? అని చెప్పి అడుగుతున్నారు. ఈ డ్రెస్‌లో మాత్రం వాడు చాలా ముద్దుగా ఉన్నాడు. నాకైతే భలే అనిపించింది ఈ డ్రెస్ తోటి వాడు. చాలా బాగున్నాడు కదా! ఇంగ కేక్ అయితే ఇక్కడ కటింగ్ చేస్తున్నారనమాట. పిల్లలందరూ హ్యాపీ బర్త్‌డే చెప్తున్నారు వాడికి. కేక్ అయితే ఇక్కడ వాడు కట్ చేస్తున్నారు. అలాగే కేక్ కటింగ్ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత పిల్లలకైతే స్నాక్స్ కూడా ఇచ్చేసాము. పిల్లలందరూ కూడా కలిసి కూర్చొని తింటున్నారనమాట. సో, అది అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాడి కోసం గిఫ్ట్ అయితే తెచ్చారు. అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నాడనమాట. అలాగే నేను తెచ్చిన గిఫ్ట్ కూడా వాడికి ఇచ్చాను. అలాగే వాళ్ళ డాడీ తెచ్చిన గిఫ్ట్ కూడా వాడికి ఇచ్చాను. పిల్లలకి గిఫ్ట్లు తీసుకోవడం అంటే చాలా ఇష్టం కదా! అందులో ఏమున్నాయని మళ్ళీ ఓపెన్ చేసి చూడడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ బర్త్‌డే అంటే అలాగే ఉంటాయి కదా! ఫంక్షన్ అయితే మాత్రం చాలా పెద్దగా ఏం చేయలేదు. చాలా చిన్నగా చేసుకున్నానండి. మా వారికి చేసుకున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్‌ని మాత్రమే ఇన్వైట్ చేశాము. అలాగే వాళ్ళకి కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఇంకా బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళకైతే రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేసామండి. ఈ ఇద్దరు పిల్లలైతే మా బాబుకి, మా పాపకి బాగా క్లోజ్ అనమాట. బిను అండ్ లీషా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వీళ్ళు. సో, లీషా అయితే వెంటనే గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూసేసింది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా వాడికి వచ్చిన ఒక్కొక్క గిఫ్ట్ అయితే ఇంకా ఓపెన్ చేస్తున్నారనమాట ఇక్కడ. ఫస్ట్ వాడు అక్క ఏమి ఇచ్చారని చూస్తున్నాడు వాడు. వాళ్ళ అక్కయ్య అయితే ఒక పెన్సిల్ బాక్స్ అండ్ ఒక క్రయాన్ బాక్స్ అయితే ఇచ్చాడు. ఆడికి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే ఒక్కొక్కళ్ళు ఏమి ఇచ్చారు అనేది అన్ని బాక్సెస్ కూడా అప్పుడే ఓపెన్ చేసి చూసేసింది. చూడకపోతే వాడికి నిద్ర పట్టదు కదా! సో, అందుకనే అలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అన్ని గిఫ్ట్‌లు కూడా చాలా చాలా బాగుంది.
ఇంక అన్ని గిఫ్ట్లు కూడా ఓపెన్ చేశారనమాట. అన్ని గిఫ్ట్లు కూడా చాలా బాగుంది. వాడికైతే చాలా బాగా నచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడు. అన్నిట్లోనే వాడికి నచ్చిన గిఫ్ట్ ఏదంటే ఇదండి. ఈ గిఫ్ట్ అయితే ఆడికి చాలా బాగా నచ్చింది. ఈ గిఫ్ట్ సెట్ చేసి ఇవ్వు నాన్న మేము ఆడుకుందామంటే ఇంక ఆయనైతే ఇదైతే సెట్ చేస్తున్నారనమాట. ఇది థ్రోయిన్ రింగ్ అండి. కొన్ని రింగ్స్ అయితే ఇచ్చారు. అలాగే కొన్ని స్టిక్స్ కూడా ఇచ్చారు. రింగ్స్ అయితే కలర్గా ఇచ్చారు. అలాగే మా స్టిక్ల మీద కూడా కలర్స్ ఉన్నాయి. సేమ్ కలర్ ఉన్న రింగ్ సేమ్ కలర్ ఉన్న స్టిక్ మీద వేయాలన్నమాట. వేస్తే అందులో కింద ఉన్న పెద్ద పెద్ద స్టిక్ ఉన్నాయి కదా, వాటి మీద పాయింట్స్ ఉన్నాయి. సేమ్ కలర్ ఉన్న రింగ్ సేమ్ కలర్ ఉన్న స్టిక్ మీద పడితే ఆ పాయింట్స్ వాళ్ళకి వస్తాయి అన్నమాట. ఈ గేమ్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఆ వాడు కూడా చాలా ఎంజాయ్ చేసి ఆడారనమాట. చాలా బాగుంది గేమ్ అయితే. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నేను మా వారు కూడా ఆడారనమాట. చాలా బాగుంది గేము. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేసి ఆడారనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు అయితే చాలా బాగా గడిచాననమాట. చాలా హ్యాపీగా గడిచింది. మా బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం లైక్ వేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.